స్వయాన మీడియా సమక్షంలోనే చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి అభినందనలు చెప్తూనే మరొక మాట కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదాకా తప్పకుండా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తామనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రసంగాలు ఈ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అసలే అభివృద్ధి జరగనట్టుగా ఒక మాట 10 సార్లు చెప్పి అదే నిజమని నమ్మిపించి ప్రజల్ని మోసం చేసి ప్రజల చేత ఓటు వేయించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేయాల్సింది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. కానీ దురదృష్టం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం పక్కకు వదిలేసి దాదాపు 2 నెలలు కావస్తుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పైన మా పార్టీ వైస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన మా పార్టీ సీనియర్ లీడరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు గారి పైన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం దురదృష్టకరం. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బాధ్యత మర్చి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాధ్యతతోటి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజల గొంతుకగా మారినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే ప్రజల ముందు పెట్టి ఈ హామీలను నెరవేర్చాలని అడుగుతున్నటువంటి ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. నిజానికి మాకేం తొందర లేదు. మేమే చాలా స్పష్టంగా 3వ తేదీ నాడే ఫలితాలు వచ్చిన మరుక్షణం చెప్పినటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని అభినందిస్తూనే 5 సంవత్సరాల్లో వీళ్ళ హామీలు అధికారంలోకి రాగానే చేస్తామన్నటువంటి హామీలు, దీర్ఘకాలికంగా చేస్తామన్నటువంటి హామీలు తప్పకుండా అప్రమత్తంగా ఉండి ప్రజలకు చేర్చే విధంగా, ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా మా బాధ్యతను తీసుకుంటామన్నటువంటి మాట చెప్పినాం. కానీ దురదృష్టం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి భాష చూస్తే మా పార్టీ చచ్చిపోయిందని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, సరే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ పార్టీలో అరువొచ్చిన నాయకుడు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు శక్తి సత్తా లేక అరువు తెచ్చుకున్నటువంటి నాయకుడితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. మేము సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి తెలంగాణ కాకుండా మిగతా 27 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉన్నది. అది అబద్ధపు హామీలు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేసి ప్రజల్ని విమర్పాటు గురి చేసి ఓట్లు వేయించుకున్నటువంటి 2 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, మరొకటి తెలంగాణ. ఈ 2 రాష్ట్రాలు మాత్రమే మీ పార్టీ ఉందనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి మిగతా 25 రాష్ట్రాల్లో మీ పార్టీ చచ్చిపోయిందనేటువంటి మాట మీరే చెప్తా ఉన్నారు. మిగతా 26 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టబడ్డది అనేటువంటి మాట మీరే చెప్పడం మీ పార్టీకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అధికారం లేదు, కేవలం అబద్ధపు హామీల ద్వారా వచ్చినటువంటి 2 రాష్ట్రాలు మాత్రమే. అది కూడా ఇవాళ కర్ణాటకలో ఏం జరుగుతుందో, తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజల ముందున్నటువంటి సత్యం, ప్రజలు చూసినటువంటి, ప్రజల కళ్ళ ముందున్నటువంటి సత్యం. కర్ణాటకలో ఉచిత హామీలని చెప్పి
ఏం నెరవేర్చిండ్రు, తెలంగాణలో హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏమి నెరవేరబడ్డాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కేవలం గృహలక్ష్మి ద్వారా ఉచిత బస్సు తప్ప మరోటి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. నిజానికి మేము అడుగుతున్నటువంటిది కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ఒక మాట అంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి తొందర ఎందుకు అని. మేము తొందర లేదు అనే మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కానీ మీరిచ్చినటువంటి హామీని మాత్రమే మీకు గుర్తు చేస్తా ఉన్నాం. స్వయాన రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట, మీరు ఎవరు కూడా 9వ తారీఖు వరకు ఏమీ తీసుకోకండి. అది రైతు రుణమాఫీ కావచ్చు. ఒకవేళ రైతులు ఎవరైనా రుణం తీసుకున్నట్లయితే వెంటనే లైన్లు కట్టండి, బ్యాంకులకు లైన్లు కట్టి 2 లక్షల రూపాయలు రుణం తీసుకోండి. మేము 9వ తారీఖు రాగానే మొదటి సంతకంగా రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి 10,000 రూపాయలు మీరు తీసుకోకండి, మేము వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది, అది 9వ తేదీ నాడు తర్వాత ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి గారే. కానీ దురదృష్టవశాత్తు ఈ సీజన్ వెళ్ళిపోయింది. ఈ సీజన్ లో రైతులకు అందాల్సినటువంటి క్వింటాల్కు 500 రూపాయలు అందకపోగా నష్టమైంది. ఉదాహరణకు కేవలం నర్సంపేట నియోజకవర్గంలోనే రైతులకు ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినట్లయితే 91 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు అందేది. 91 కోట్ల రూపాయలు కేవలం నర్సంపేటలోనే ఎగనామం పెట్టింది ఈ ప్రభుత్వం. రైతులకు ఇచ్చినటువంటి హామీలని, ఆ హామీలు అనేటువంటి మాట చెవులలో మాట మార్మోగుతుండగానే వాటిని పాత్ర పెట్టింది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వారు రుణమాఫీ ఒక్కదానికి పరిమితం కాలేదు. చేయూత ద్వారా 2,000 నుండి 4,000 రూపాయలని, మహాలక్ష్మి పథకంలో కేవలం బస్సు ఉచిత ప్రయాణం తప్ప మిగతా 2,500 రూపాయలు ఇంకా ఇవ్వకపోవడం, 500 గ్యాస్ బండ, ఇవన్నీ కూడా వారిచ్చినటువంటి హామీలే. మాకు తొందరపడి మేము మాట్లాడటం లేదు, మాకు ఎట్లాంటి తొందర లేదు. 5 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు. అది ఎమరపాటుకులు ఇచ్చేవారా, లేదు వాళ్ళ గోబెల్ ప్రచారానికి చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పి అది నిజమని చెప్పించేటువంటి దాంట్లో భాగంగా వాళ్ళు ఓట్లు వేయించుకున్నారా, సరే అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీకి వాళ్ళకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలని ఎగనామం పెడుతున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మరి మేము అడుగుతున్నటువంటి సందర్భంలో మా పార్టీని చచ్చిన పార్టీ అని, మా నాయకులు ఎక్కడైనా ఇది ఎత్తి చూపిస్తే పదే మా నాయకులని ఆయన సంస్కారం మర్చి, ముఖ్యమంత్రి హోదాకు వచ్చినటువంటి విషయాన్ని మర్చి, పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉండను అనేటువంటి విషయాన్ని మర్చి బిల్లా రంగాలని పదే మాట్లాడు మా పార్టీ నాయకులని. ఇది ఆ పదవికి శోభనివ్వదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను. మీరు డిసెంబర్ మొన్న 7వ తారీఖు కంటే ముందు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడవచ్చు, కానీ ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతకు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా గత చరిత్రలాగే గతంలో ఉన్నటువంటి వాళ్ళలాగే మాట్లాడితే తప్పకుండా మీరు కోరుకుంటున్నట్టుగా మొన్న ఎమరుపాటుగా వేసినటువంటి ఓటుని రేపు వచ్చేటువంటి ఎంపీ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను.